వాయిస్ ఆఫ్ మన కథలకి స్వాగతం. పూర్వం హేమగిరి అనే రాజ్యం ఉండేది. ఆ రాజ్యానికి దగ్గరలో ఒక పెద్ద సరస్సు ఉండేది. ఆ సరస్సు గురించి ఒక విచిత్రమైన కథ అందరికీ తెలుసు. ఆ సరస్సులో 3 బంగారు చేపలున్నాయి. వాటిని ఎవరు పట్టుకుంటే వాళ్ల కోరిక నెరవేరుతుంది అని తరతరాలుగా చెప్తూ ఉండేవారు. చాలా మంది ప్రయత్నించారు, కానీ ఆ 3 చేపల్ని ఎవ్వరూ పట్టుకోలేకపోయారు. ఒకరోజు ఆ విషయం రాజుగారి చెవిన పడింది. రాజు వెంటనే సభలో ప్రకటించాడు, ఆ 3 బంగారు చేపల్ని ఎవరైతే పట్టుకొస్తారో వాళ్లకి 1000 బంగారు నాణేలు బహుమతి అన్నారు. ఆ వార్త రాజ్యమంతా పాకింది. మరుసటి రోజు ఉదయం నుంచే వందల మంది జాలర్లు సరస్సు దగ్గరికి చేరుకున్నారు. వలలు వేశారు, పడవలు దించారు, రోజంతా ప్రయత్నించారు. కానీ ఒక్క బంగారు చేప కూడా కనిపించలేదు. అందరూ నిరాశగా వెనక్కెళ్లిపోయారు. ఆ సాయంత్రం ఒక ముసలివాడు మాత్రం సరస్సు ఒడ్డున ప్రశాంతంగా కూర్చున్నాడు. అతని చేతిలో ఎలాంటి వల లేదు, గాలం లేదు, చేపలు పట్టే ఎలాంటి సామాను లేదు. దాన్ని చూసి అక్కడున్న వాళ్ళు నవ్వుకున్నారు. వలతోనే చేపలు కుదరట్లేదు, ఈ తాత ఖాళీ చేతులతో చేపలు పట్టేస్తాడట అని ఎగతాళి చేశారు. కానీ అతను ఒక్క మాట కూడా మాట్లాడలా. అతను సరస్సు నీళ్లనే చూస్తూ కూర్చున్నాడు. కొద్దిసేపటి తర్వాత సరస్సు మధ్యలో నీళ్ల అలజడి వచ్చింది. 3 బంగారు చేపలు ఒకేసారి నీళ్లపైకి ఎగిరాయి. అక్కడ ఉన్న వాళ్ళంతా ఆశ్చర్యంతో చూస్తూ నిలబడ్డారు. అవి బంగారు చేపలే అని ఒక జాలరి గట్టిగా అరిచాడు. అందరూ పడవలతో వాటి వైపు పరిగెత్తారు. కానీ ఆ చేపలు మళ్లీ లోతులోకి వెళ్లిపోయాయి. అప్పుడు ఆ ముసలివాడు చిరునవ్వు నవ్వాడు. వాటిని బలంతో పట్టుకోలేరు అని మెల్లగా అన్నాడు. అది విన్న జాలర్లు అయితే ఎలా పట్టుకోవాలి అని అడిగారు. ముసలివాడు సరస్సు వైపు చూస్తూ, ముందవి ఎందుకు ఎవరికి దొరకట్లేదో తెలుసుకోండి అన్నాడు. ఆ మాటతో అందరూ అయోమయంలో పడ్డారు. చేపలు పట్టాలంటే నీళ్ళల్లో చూడాలి, కానీ ఈ తాత మాత్రం మనసుతో చూడమంటున్నాడేంటి అని ఆలోచిస్తున్నారు. అప్పుడు వాళ్ళు, తాత, చేపలు పట్టడం మాకు తెలుసు, మాకు ఉపదేశాలు అవసరం లేదు అని ఒక జాలరి అన్నాడు. ముసలివాడు నవ్వి, అలానా, అయితే రేపు ఉదయం మళ్ళీ రండి, మీ ప్రశ్నకు సమాధానం మీకే తెలుస్తుంది అన్నాడు. అంతే, అతను నెమ్మదిగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు ఉదయం సూర్యుడు ఉదయించక ముందే సరస్సు ఒడ్డున 100 మంది జాలర్లు చేరుకున్నారు. రాజుగారు కూడా మంత్రులతో కలిసి అక్కడికి వచ్చారు. ముసలివాడు అప్పటికే ఒడ్డును కూర్చునున్నాడు. రాజుగారు అతని దగ్గరికెళ్ళి, నువ్వు ఈ సరస్సు రహస్యం తెలుసని విన్నాను అన్నారు. ముసలివాడు లేచి నమస్కారం చేసి, తెలుసు ప్రభు, కానీ ముందుగా ఒకటి చూడండి అన్నాడు. అతను సరస్సు ఒడ్డున ఒక పెద్ద రాయిని చూపించాడు. ఆ రాయి మీద ఇలా చెక్కి ఉంది, ఆశతో వచ్చినవాడు ఖాళీ చేతులతో వెళ్తాడు, అవసరంతో వచ్చినవాడు సమాధానం తీసుకెళ్తాడు. రాజుగారు ఆశ్చర్యంగా ఆ వాక్యాన్ని చదివారు. దీని అర్థం ఏంటి అని అడిగారు. ముసలివాడు వెంటనే సమాధానం చెప్పలేదు. అతను అందరి సరస్సు వైపు చూడమన్నాడు. కొద్దిసేపటికి నీళ్లలో అలజడి మొదలైంది. మళ్లీ ఆ 3 చేపలు పైకొచ్చాయి. కానీ ఆసారి ఇవి పారిపోలేదు. సరస్సు మధ్యలో ప్రశాంతంగా ఈదుతున్నాయి. ఒక యువజాలరి, ఇదే మంచి అవకాశం అని గట్టిగా అరిచి వెంటనే తన వలలో నీళ్లలోకి విసిరాడు. కానీ వల నీళ్లలో పడగానే ఆ 3 చేపలు మాయమైపోయాయి అని అనగానే అందరూ ఆశ్చర్యపోయారు. ఇప్పుడు ఇక్కడే కదా ఉన్నాయి అని మంత్రి అన్నాడు. కొద్దిసేపటి తర్వాత అదే చేపలు సరస్సులో మరోవైపు కనిపించాయి. ఈసారి ఇంకో జాలరి తన పడవను వేగంగా వాటి వైపు నడిపించాడు. పడవ దగ్గరికి వెళ్లేలోపు చేపలు మళ్లీ కనిపించకుండా పోయాయి. ఇలా ఎవరైనా ఆశతో వాటి దగ్గరికి వెళ్ళగానే ఆ చేపలు మాయమవుతున్నాయి. రాజుగారికి కూడా ఆశ్చర్యం వేసింది. తాత, ఇది మాయలా ఉంది అన్నారు. ముసలివాడు నవ్వి, కాదు ప్రభు, ఇది మాయ కాదు, పరీక్ష అన్నాడు. పరీక్ష అని రాజుగారు ప్రశ్నించారు. అవును, ఈ సరస్సు చేపలను కాదు, మనుషుల మనసును పరీక్షిస్తుంది అన్నాడు. ఆ మాట విన్న అందరూ అయోమయంలో పడ్డారు. చేపలు మనసుని పరీక్షించడం ఏంటో ఎవ్వరికి అర్థం కావట్లేదు. అప్పుడు ముసలివాడు తన చేతిలో ఉన్న చిన్న సంచిని తెరిచాడు. అందులో కొన్ని గింజలున్నాయి. అతను ఆ గింజలను నీళ్లలో చల్లాడు. అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఆశ్చర్యంగా ఇప్పటి వరకు దూరంగా ఉన్న 3 బంగారు చేపలు నెమ్మదిగా ఒడ్డు వైపుకి ఈదుకుంటూ రావడం మొదలుపెట్టాయి. ఆ దృశ్యం చూసిన వాళ్ళంతా ఆశ్చర్యపోయారు. ఇదెలా సాధ్యమని రాజుగారు అడిగారు. ముసలివాడు నవ్వుతూ, నేను వీటిని పిలవలేదు ప్రభు, వాటికి భయం లేకుండా చేశాను అన్నాడు. ఆ మాట ఎవరికీ అర్థం కాలేదు. ఒక మంత్రి వెంటనే అడిగాడు, చేపలకు భయమా? ముసలివాడు తలూపాడు. మనుషులకు ఎలా ఉంటుందో జంతువులకు కూడా అలాగే ఉంటుంది. మీరు వలతో, ఆశతో, ఆత్రంతో వాటి వెంట పరిగెత్తారు, అందుకే దూరంగా వెళ్ళిపోయాయి అన్నాడు. అంతలో ఆ 3 చేపలు ఒడ్డుకు కొద్ది దూరంలో ఆగిపోయాయి. ముసలివాడు మళ్లీ కొన్ని గింజల్ని నీళ్ళల్లో వేశాడు. చేపలు ప్రశాంతంగా వాటిని తింటున్నాయి. రాజుగారు ఆశ్చర్యంగా చూస్తూ, ఇప్పుడైనా పట్టుకోవచ్చా అని ఒక సైనికుడు అడిగాడు. ఎవరు కదలకండి అని ముసలివాడు అన్నాడు. అందరూ అలాగే నిలబడేసరికి కొద్దిసేపటి తర్వాత ఆ 3 చేపల్లో ఒక బంగారు చేప నెమ్మదిగా ఒడ్డుకు దగ్గరగా వచ్చింది.
ఆ చేప నోట్లో ఏదో మెరుస్తుంది. చేప ఒడ్డుకు వచ్చి ఆ మెరిసే వస్తువుని ఇసుకపై వదిలేసి మళ్ళీ నీళ్ళల్లోకి వెళ్ళిపోయింది. ఒక సైనికుడు పరిగెత్తుకుంటూ వెళ్ళి దాన్ని తీసుకొచ్చాడు. అది ఒక బంగారు నాణం. రాజుగారు ఆశ్చర్యపోయారు. సరస్సులో బంగారు నాణం ఎలా వచ్చింది అని అడిగారు. ముసలివాడు నవ్వి, ఇది మొదటిది మాత్రమే ప్రభు, ఇంకా చూడండి అన్నాడు. కొద్దిసేపటి తర్వాత రెండో చేప కూడా ఒడ్డుకొచ్చి ఈసారి దాని నోట్లో ఒక పాత ఉంగరం ఉంది. దాన్ని కూడా ఒడ్డుపై వదిలేసి వెళ్ళిపోతుంది. ఆ ఉంగరాన్ని చూసిన వెంటనే రాజుగారి ముఖంలో మార్పు వచ్చింది. ఇది మా తాతగారి ఉంగరం అని ఆశ్చర్యపోయారు. మంత్రి కూడా దగ్గరకొచ్చి, ప్రభు, రాజవంశ చిహ్నం కూడా ఉంది అన్నాడు. సభలో ఉన్న వాళ్ళంతా ఆశ్చర్యంగా చూసుకున్నారు. అసలు ఈ సరస్సులో రాజవంశానికి చెందిన వస్తువులు ఎలా వచ్చాయి? ఇంకా ఎవరికి సమాధానం దొరకలేదు. అందరి చూపు ఇప్పుడు మూడో చేప మీదే ఉంది. అది కూడా నెమ్మదిగా ఒడ్డు వైపుకి ఈదుకుంటూ వచ్చింది. కానీ ఈసారి దాని నోట్లో బంగారం లేదు, ఉంగరం లేదు, ఒక చిన్న తాళం చెవి ఉంది. ముసలివాడు ఆ తాళం చెవిని చేతిలోకి తీసుకొని రాజుగారి వైపు తిరిగి, ప్రభు, మీ తాతగారు ఈ తాళం చెవిని వెతుకుతూనే చనిపోయారు. కానీ దీని వెనక ఉన్న రహస్యం మాత్రం నాకు తెలుసు అన్నాడు. ఆ మాట విన్న రాజుగారు ఒక్కసారిగా లేచి నిలబడ్డారు. ఏమిటి అని. ఈ తాళం చెవి ఏ తాళానికి చెందింది అని ఆతృతగా అడిగారు. ముసలివాడు నవ్వుతూ, ఆ సమాధానం ఈ సరస్సులో లేదు ప్రభు, మీ రాజభవనంలో ఉంది అన్నాడు. సభలో ఉన్న వాళ్ళంతా ఆశ్చర్యంతో రాజుగారి వైపు చూశారు. ఒక చిన్న తాళం చెవి రాజభవనంలో దాగి ఉన్న ఏ రహస్యానికి దారితీస్తుందో అని ఆలోచిస్తూ ఉన్నాడు రాజు. సరే, ఇప్పుడే రాజభవనానికి వెళ్దాం అన్నారు. అందరూ వెంటనే రాజభవనానికి చేరుకున్నారు. ముసలివాడు నేరుగా రాజభవనంలోని ప్రాత గ్రంథాలయం వైపు నడిచాడు. అది రాజ్యంలోనే అత్యంత పురాతనమైన గది. ఏళ్ల తరబడి ఎవ్వరూ అక్కడికి వెళ్ళలేదు. గోడలన్నీ దుమ్ముతో నిండిపోయాయి. చెక్క అల్మరాల్లో పాత తాళపత్రాలు, పుస్తకాలు వరుసగా ఉన్నాయి. మంత్రి ఆశ్చర్యంగా అడిగాడు, తాత, ఈ తాళం చెవికి ఈ గదితో ఉన్న సంబంధం ఏంటి? ముసలివాడు సమాధానం చెప్పలేదు. గదిలో ఓ మూలకు వెళ్ళి పెద్ద చెక్క అల్మరాను కొంచెం పక్కకి నెట్టాడు. అది కదలగానే వెనుక గోడలో చిన్న ఇనుప తాళం కనిపించింది. అది చూసి రాజుగారు ఆశ్చర్యపోయారు. ఈ తాళం గురించి నాకు కూడా తెలీదు అన్నారు. ముసలివాడు నవ్వుతూ, ఈ రహస్యం మీ తాతగారికే తెలుసు ప్రభు అన్నాడు. ఆ చిన్న తాళం చెవిని నెమ్మదిగా తాళంలో పెట్టాడు. టక్కనే శబ్దం వచ్చింది. గోడలోని రాయి మెల్లగా పక్కకు జరగడం మొదలైంది. అందరూ ఆశ్చర్యంతో చూస్తూ గోడ వెనుక సన్నని రహస్య మార్గం కనిపించింది. మంత్రి చేతిలో ఉన్న దీపాన్ని వెలిగించి ముందుకు నడిచారు. కొద్దిసేపటి తర్వాత వాళ్ళు ఒక చిన్న గదిలోకి చేరుకున్నారు. ఆ గదిలో బంగారం లేదు, వజ్రాలు లేవు. మధ్యలో ఒక పాత చెక్క పెట్టె మాత్రమే ఉంది. దాని మీద ఇలా రాసుంది, లోబికి ఈ పెట్టె శాపం, ధర్మవంతుడికి ఇది ఆశీర్వాదం. అనగానే రాజుగారు మెల్లగా పెట్టె మూత తీశారు. అందులో బంగారం లేదు, ఒక్క తాళపత్రం మాత్రమే ఉంది. మంత్రి దాన్ని తీసి చదవడం ప్రారంభించారు. నా మనవడికి నువ్వు ఈ పెట్టెను తెరిచావంటే నీతో పాటు నిజాయితీ ఉన్న మనుషులు ఉన్నారని అర్థం. అందుకే ఈ రహస్యం ఇప్పుడు నీది. రాజ్యం సంపదతో కాదు, ప్రజల నమ్మకంతో నిలుస్తుంది. ఒకరోజు బంగారం పోతుంది, వజ్రాలు పోతాయి, కానీ ప్రజల విశ్వాసం పోయిందంటే రాజ్యం కూడా పోతుంది. ఈ విషయాన్ని ఎప్పటికీ మరవద్దు. తాళపత్రం చదవడం పూర్తయ్యేసరికి రాజుగారి కళ్ళల్లో నీళ్లు మెరిశాయి. నా తాతగారు ఇంత గొప్ప పాఠాన్ని దాచారా అని మెల్లగా అన్నాడు. అప్పుడే మంత్రి ఒక విషయం గమనించాడు. ఈ చెక్క పెట్టె అడుగున ఒక చిన్న బంగారు పలక కూడా ఉంది. దానిపై 3 బంగారు చేపల బొమ్మ చెక్కి ఉంది. మంత్రి ఆశ్చర్యంగా, తాత, అంటే ఆ సరస్సులోని 3 బంగారు చేపలకు ఈ రహస్యానికి సంబంధం ఉందా అని అడిగాడు. ముసలివాడు నవ్వి, ఉంది, చాలా పెద్ద సంబంధం ఉంది అన్నాడు. మీ తాతగారు ఆ సరస్సులో ఎవరూ చేపల్ని పట్టుకోకూడదని ఒక సాంప్రదాయం పెట్టారు. ఎందుకంటే ఆ 3 చేపలు రాజ్య సంపదను కాపాడేవి కావు, ఆ రాజ్య ధర్మాన్ని గుర్తు చేసేవి. ఆశతో వచ్చిన వారికి అవి ఎప్పటికీ దొరకవు, కానీ ధర్మాన్ని అర్థం చేసుకున్న వారికి ఎప్పుడూ మార్గం చూపిస్తాయి. ఇదే విషయం చెప్పాడు. రాజుగారు ఆ 3 చేపల గుర్తు ఉన్న బంగారు పలకను చేతిలోకి తీసుకొని, ఈరోజు నాకు గొప్ప విషయం అర్థమైంది. నిజమైన నిధి ఈ పెట్టెలో లేదు, ఈ మాటల్లో ఉంది అన్నారు. ఆ రోజు నుంచి ప్రతి కొత్త యువరాజును ఆ సరస్సు దగ్గరికి తీసుకువెళ్లడం, తర్వాత ఆ రహస్య గదిని చూపించడం ఆ రాజవంశంలో ఒక సంప్రదాయంగా మారిపోయింది. బంగారం కాపాడేది తాళం, రాజ్యాన్ని కాపాడేది ధర్మం. లోభంతో వెతికే వారికి నిధి దొరకదు, మంచి మనసుతో వెతికే వారికి మార్గం దొరుకుతుంది.